కేంద్రంతో వచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ విమర్శల మోత మోగించేస్తోంది. 100 రోజులు పూర్తయినా కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయిందని గులాబీ దళం రేవంత్ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెడుతోంది. అంతా మీ చలవే అంటూ చురకలంటిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు 4000 ఇస్తాడని ఆశపడితే ఇంత 2000 కొట్టిండు జనవరిలో. మరి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్ళు మోస పెడుతుంది, 5 ఏళ్ళు మోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. కుల్లం కుల్లం. కాబట్టి దయచేసి కరెంట్లో ఇబ్బంది లేదు. ఎంత తాకట్టు పెట్టైనా సరే మీకు కరెంట్ ఇస్తాం. ఉన్న నీళ్ళని మంచినీళ్ళకి ఇస్తాం. తొలకరిచ్చిన దాకా ప్రజలను కాపాడుకుంటాం. మొన్న నష్టపోయిన పంటలకి వెంటనే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం. రైతులకు మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం ఏ రకమైనటువంటి పద్ధతి ద్వారా మనం అప్పు తీర్చగలుగుతామో తప్పకుండా 2 లక్షల రూపాయల అప్పు ఈ ప్రభుత్వమే తీర్చుద్ది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రైతులకు సంబంధించినటువంటి ఏ మాట అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటని నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.